Please do subscribe to Prajabheri News Channel. కాబట్టి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము. మనము ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల ప్రకారం మెగా లోక్ అదాలత్ను కండక్ట్ చేసుకుంటున్నాము. అయితే యాక్చువల్గా ఇది మనం 9th డిసెంబర్ నాడు సెలబ్రేట్ చేసుకోవాల్సింది. కానీ ఎలక్షన్ల కారణంగా ఇది ఈ రోజుకి 30వ తారీఖు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా నిజామాబాద్ జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేసుకుంటున్నాము. అయితే ఈ నేషనల్ లోక్ అదాలత్లో ప్రతి లోక్ అదాలత్లో చేస్తున్నట్టే అన్ని కాంపౌండ్ కేసెస్, తర్వాత సివిల్ కేసెస్, ఎన్ఐఎం కేసెస్, ఈ మధ్య కొత్తగా మనకి కన్జ్యూమర్ ఫార్మ్ కేసెస్ కూడా ఇందులో డిస్పోజ్ చేసుకోవచ్చు లోక్ అదాలత్లో అని చెప్పారు. అటువంటి కేసెస్, తర్వాత ఎస్పెషల్లీ ఈ లోక్ అదాలత్లో మనకి ట్రాఫిక్ కారణంగా లేకుండా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అంతా పోలీస్ వాళ్ళు డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళు సహకారంతో మనం ఎన్నో ట్రాఫిక్ చాలాన్స్ని పెండింగ్ ట్రాఫిక్ చాలాన్స్ని గవర్నమెంట్ కట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ మేము కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని ఈ 27 నుంచి ఓపెన్ చేయబడిన దాన్ని అందరూ ఉపయోగించుకున్నారు. ఇప్పటికే ఈరోజు కూడా ఇది వర్క్ చేస్తుంది. కాబట్టి మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ట్రాఫిక్ చాలాన్స్ కట్టవలసిన వాళ్ళంతా కూడా ఈ కౌంటర్ ద్వారా కట్టి మీ యొక్క చాలాన్లని అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిజామాబాద్ గారి స్టేజ్ మీద పంపిస్తుంది. తర్వాత అడిషనల్ డీసీపీ జయరామ్ గారిని స్టేజ్ మీద ఇప్పుడు ఈ ఆహ్వానితులందరూ కూడా జ్యోతి ప్రజ్వలనం చేయడానికి కాబట్టి ఆయనగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు డీసీపీ జయరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనేది ఒకటి ఈపీ ఫైల్ చేశారు. దాంట్లో అప్లికేషన్ ఓపీ 1198/2000 ఓపీని మన కేఏపీ స్వామి అనే ఫస్ట్ ఎడిషన్ రెడ్డి గారు దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది 10/3/2008 నాడు. అయితే దాని తర్వాత వాళ్ళు రైతులకు వెళ్ళారు. అక్కడ అది డిస్పోజ్ అంటే అదేవిధంగా ఆశారామ్ గారు, జయరామ్ గారు ఎడిషనల్ డీసీపీ, బార్ అసోసియేషన్ చైర్మన్ అండ్ జీపీ గారు, ఇతర అడ్వకేట్స్ అందరికీ నమస్కారాలు. సో మనకి లోక్ అదాలత్ అనేది అందరికీ తెలిసింది, చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. బట్ ఇది చాలా రిజల్ట్స్ అంటే మనకి ఇట్ ఈస్ లైక్ విన్నింగ్ సిచ్యువేషన్. సో బోత్ అంటే పిటిషనర్స్, రెస్పాండెంట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సో కాంప్రమైజ్ అయ్యి ఈ కేసెస్ అనేది రిజాల్వ్ చేసుకోవడం అనేది అంటే ఇది ఒక ఇనిషియేటివ్ టేకెన్ బై ది జ్యుడిషియరీ. సో మనకి మేము అంటే చాలా జిల్లాల్లో చూసాము. అదేవిధంగా నిజామాబాద్లో కూడా పీడీజీ మేడం గారు అయితే చాలా ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమానికి అంటే కేసెస్ డిస్పోజ్ ఏదో రొటీన్గా కాకుండా చాలా ఇంట్రెస్టెడ్గా డెడికేట్ చేసుకుంటూ ఇది కూడా మనకి ఈ 3,90 lakhs ఏదైతే ఈపీ ఉందో, సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఆర్డర్స్ ఇచ్చాము, చెక్ జనరేట్ చేసాము, కానీ క్లియరెన్స్ వాటన్నిటికి కూడా పీడీజీ మేడం గారు చాలా ఫాలోఅప్ చేయడం జరిగింది. సో ఈ లోక్ అదాలత్ అనేది మనకి చాలా వరకు కొన్ని కేసెస్ అయితే సో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షార్ట్ పీరియడ్లో కొన్ని కారణాల వల్ల మనకి కోర్ట్ కేసెస్ కానీ ఇవన్నీ వస్తాయి. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి లోక్ అదాలత్ కార్యక్రమాలు అనేవి అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఎడిషనల్ డీసీపీ జయరామ్ గారు కూడా చెప్పారు. సో మనకి ఈసారి ట్రాఫిక్ చలాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో స్టేట్లో అంటే మనకి 33 డిస్ట్రిక్ట్స్, కమిషనరేట్స్ అన్ని చూసుకుంటే ఆఫ్టర్ గ్రేటర్ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఏరియా తర్వాత
మన డిస్ట్రిక్ట్ అనేది స్టేట్లో సెకండ్ పొజిషన్లో ఈరోజు ఉంది. సో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జ్యుడిషియరీ ఆ కోఆపరేషన్ అదేవిధంగా కోఆర్డినేషన్ వల్ల ఇది సాధ్యమైంది. సో ఇక్కడికే ఈరోజు ఏవైతే ఈ లోక్ అదాలత్ కేసెస్ ఉన్నాయో అన్నీ కూడా పిటిషనర్స్ సామరస్యంగా ఇవి పరిష్కరించుకోవడము, అదేవిధంగా ఈరోజు ఇది ఏదైతే 3,90 lakhs ఇస్తున్నామో ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఈ కేసు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఇట్ ఈస్ లైక్ సమ్ 11 acres ల్యాండ్ ఎక్వైజేషన్ ఇష్యూ. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది క్లియర్ అవ్వడం అనేది కూడా ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్. సో మాకు కూడా ఇది ఒక కేసు డిస్పోజ్ అవ్వడం వల్ల కూడా డెవలప్మెంట్ వర్క్ కూడా అనేది స్పీడప్ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెయిన్లీ పీడీసీ మేడం. థ్యాంక్ యూ. మరియు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గారు ఫ్యామిలీ కోర్టెస్ శ్రీమతి ఆశలత గారు మరియు ఏసీపీ గారు అందరి ప్రజలకు మరి మీడియా మిత్రులకు పోలీసు డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు అసలు విజయం ఏంటంటే కేసు వేయడం, పోటాడుకోవడము, మళ్ళా లాస్ట్ డిగ్రీ రావడము, కానీ తర్వాత ఆ డిగ్రీ ప్లస్ ఎక్కడ ముట్టాలంటే దాన్ని ఈపీ వేసుకోవడము, ఇలా అది చాలా రోజులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేసు వేసినప్పుడు దాని ప్రతిఫలం అనేది రావాలి, అప్పుడే మనము న్యాయము చేయని వాళ్ళగా అవుతాం. అదేవిధంగా ఈ ఈపీలో భాగంగా మన కలెక్టర్ గారు మరియు ఎంపీసీ గారు వాళ్ళ చూడడం వలన ఈ 3,90,00,000 ఏదైతే రావడం నిజంగా అక్షరకు విధంగా మరి కృతజ్ఞత చెప్తున్నాను. అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా ఎన్నో కేసులను మనం పరిశీలించుకోవచ్చు. స్పెషల్గా సివిల్ కేసెస్ బాగున్నాయి, మళ్ళీ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి, బ్యాంక్స్ సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కేసులను మనము కూర్చొని దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని మనం కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ సమస్యకు మనం దృష్టి పెట్టవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెస్ వలన మన డబ్బును ఆదా చేయగలుగుతాము, మన సమయాన్ని ఆదా చేయగలుగుతాం, ముఖ్యంగా మన శాంతిని పొందగలుగుతాం. ఎందుకంటే ఎంత కోట్లాడిన కోట్లు తిరిగినా కానీ మనకు ఆ మనసు శాంతి ఎప్పుడు జరుగుతుందంటే ఏదో విధంగా మనకి ఏదైతే మన బాధ ఉంది, ఏదైతే మన కేసు ఉంది, దీన్ని పరిష్కరించిన తర్వాతనే మనకు మన శాంతి ఉంది. ఎందుకంటే అదే ముఖ్యమైన విషయం. కావున ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ఒకటే విజ్ఞప్తి, ఈ అవకాశములను ఉపయోగించుకోవాలని, ఈ సమస్యలను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్న మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారికి మరియు అదనపు జడ్జి గారికి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అడ్వకేట్స్ అందరూ కూడా నమస్కారాలు. మనము ఈ లోక్ అనే కార్యక్రమాన్ని ఒక సూపర్ సిఆర్టీసీ అందరికీ కూడా తెలుసు. కాంపౌండ్లో కూడా దాన్ని కూడా మనం కాంప్రమైజ్ చేపిస్తున్నాము. సో మా చీఫ్ ఆఫీస్ నుంచి, మా డీజీపీ ఆఫీస్ నుంచి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే ఎవరైతే యాక్టివ్గా పొటెన్షియల్ అఫెండర్స్ ఉంటారో అటువంటి కేసెస్ కాంప్రమైజ్ చేయాలని, తర్వాత కొన్ని యాక్టివ్గా ఉండి కమ్యూనల్ ఇష్యూస్ ఉన్న కేసెస్ కూడా కాంప్రమైజ్ చేయాలని చెప్పి కూడా మా క్రిస్టియన్స్ ఇచ్చారు. ఆ రెండు దృష్టిలో పెట్టుకొని ఏవైతే బై ఛాన్స్ అఫెండర్స్ లేకుంటే మైనర్ రోడ్ యాక్సిడెంట్స్, తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా రాజీ అవ్వడానికి తర్వాత క్రమంగా ముందుకు వస్తారు. అవన్నీ కేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసి ఒక గత మన జనరల్ ఎలక్షన్స్ తెల్లారి నుంచి కూడా కౌంటింగ్ అయిపోయిన తెల్లారి నుంచి కూడా ఈ వార్ ఫుటింగ్లో మేము చేయడం జరుగుతుంది. మేడం గారు కూడా దీని గురించి మా కమిషనర్ గారికి, నాకు, తర్వాత మా అందరి ఏసీబీస్ కూడా మీటింగ్ అవ్వడం జరిగింది.
ఇందులో ముఖ్య మనకు సక్సెస్ ఎందుకు వస్తుందంటే ఇన్వాల్వ్మెంట్ మేడం గారు తీసుకుని చదవడం ఇన్వాల్వ్మెంట్ ఏదైతుందో అది ఈ మీ అందరి ముందు కూడా నేను మా మేడం గారిని అభినందిస్తున్నాను. అలాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా మంత్రులు డే బేసిస్ కాన్ఫరెన్స్లో కూడా రివ్యూ చేసి ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఎన్ని కేసెస్ నోటీసెస్ అవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీ అందరూ అలాగే కంప్లైంట్స్ అండ్ అదర్ రెస్పాండెంట్స్ కూడా ఈ ఇష్యూస్లో ప్రోయాక్టివ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసెస్లో క్లోజ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరి సహకారంతో ఈ లోక్ అదాలత్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పి నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిషనర్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. Respected District Magistrate Sri Rajiv Gandhi ji, respected Assam Senior District Judge Sri Aswatha ji, respected Senior Chief Judge Secretary DLSA Sri Srimati P. Padmavati ji, respected President Bar Association Dandas Dandak ji, and respected Rustam Gaur ji, DLSA Superintendent, and the dignitaries present here on the dais. Respected police authorities present here on the dais, media persons, and the bar council persons, bankers, customers. Very good morning to all of you. On behalf of the Union Bank of India, we are regularly participating in this Lok Adalat. This Lok Adalat was scheduled on 9th, but Telangana State Legal Authority scheduled to 30th, during the last working day of this Q3 of the financial year. We are actively participating, sir. In this National Lok Adalat, we have referred 4,000 accounts amounting to 36.50 crores, and particularly for Nizamabad district, around 650 accounts amounting to 11.50 crores. So this is the one platform we are getting full support. We are very much thankful to the district legal authorities, district administration, district police authorities, police of the Nizamabad, municipal corporation, and the support from the lawyers, those who are in practice and supporting our bank in settling bad dues. It is a continuous process, and it is the best platform to settle the dues which are pending before the various legal platforms, various courts, as well as non-fulfilled accounts also. So overall, since we are doing well, we are very much thankful to the total system, and we expect more number to settle in this type of Lok Adalat. Thank you. Thank you, sir. ఇందాక మనం ఏ రోజు కేసు కంప్లీట్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు డిఎల్ఎస్ఐకి వచ్చి మీరు ఇక్కడ కలిస్తే మీ కేసు ఎట్లాగా రాజీ చేసుకోవాలి, దాని పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కేసులు రాజీ చేయడం జరుగుతుంది, ఒక్క నేషనల్ లోక్ అదాలత్ రోజే కాకుండా. అలాగే మనకి ప్రతిసారి ఎప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానివ్వండి, పోలీస్ నుంచి కానివ్వండి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. పోలీస్ కేసెస్ కాంప్రమైజ్ చేయడం కానివ్వండి, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఎలాంటి టైంలో అడిగినా కూడా ఎవరు నో చెప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి, అటు సిపి గారు వాళ్ళ టీం అంతా కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఈసారి మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీలో ఒక ఈపీలో
ఈ అమౌంట్ రిలీజ్ చేయించడం, అది 3,90,00,000 అమౌంట్ రిలీజ్ చేయించడం జరిగింది. దానికి మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. అట్లాగే ఇక్కడ ఆర్డీఓ గారు వీళ్ళు నిన్నంతా మీటింగ్స్లో ఉన్నా కానీ పాపం లాస్ట్ మినిట్లో ఆర్డీఓ గారు చెక్ రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి ఈపీస్ చాలా ఉన్నాయి. సో ముందు మనం ఈపీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీస్ కనుక మనం కొంచెం ఎక్కడో దగ్గర అమికబుల్ సెటిల్మెంట్ చేస్తే చాలామంది పార్టీస్కి లాభం అవుతుంది సార్. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాంటి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాటి మీద ఒకసారి ఫోకస్ చేసి నెక్స్ట్ లోక్ అదాలత్ని ఇంకా కొన్ని ఈపీస్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డీసీపీ గారికి కూడా థ్యాంక్ యూ. ట్రాఫిక్ చలానాస్ ఈరోజు వరకు మాత్రమే కాదు, 10th వరకు అంటే అందరూ ఈ రోజు వరకే ఏమో లోక్ అదాలత్ కోసమే అనుకుంటారేమో, కానీ ట్రాఫిక్ చలాన్స్ అయితే మీరు వచ్చే రోజుల్లో కూడా మీరు అందరూ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంత డిస్కౌంట్ మళ్ళీ వస్తుందో రాదో, కాబట్టి అందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ లోక్ అదాలత్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజే కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏ రోజైనా సరే వాళ్ళు వచ్చి న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించి మీ కేసులు రాజీ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ కుమార్ అడ్వకేట్ గారు రావాల్సిందిగా అమౌంట్ సెటిల్ అయింది 24,50,000. 24,50,000 సెటిల్ అయింది. కేసులు సెటిల్ చేసుకోవడంతో పాటు ఎంతో మందికి చెప్పి ఇంకా కేసులు ఏమైనా ఉంటే ప్రతిసారి లోక్ అదాలత్ 3 నెలలకోసారి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా త్వరితగతిన కేసులు పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనిపై అప్పీల్ ఉండదు. కాబట్టి ఒకసారి కేసు సెటిల్ అయిపోయింది అంటే పరిష్కారాలు ఇక మళ్ళీ ఆ ఇష్యూలో వేరే కేసులు వేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా మేడం గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అందరికంటే ముఖ్యం మనకి మీడియా అని చెప్పేసి. మనమైతే ఒకటే చెప్పగలుగుతాము, మీడియా అయితే 10 మందికి తెలియజేస్తారని చెప్పేసి. కాబట్టి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని భీమ్గల్ మండలం భీమ్గల్ గ్రామానికి సంబంధించిన సంబంధించిన ఈపీ కేసులో మనం 3,90,000 రూపాయల చెక్ను ఈరోజు నిజామాబాద్ జిల్లా లోక్ అదాలత్లో భీమ్గల్ మండలం భీమ్గల్ గ్రామానికి సంబంధించిన 11 ఎకరాల 30 గుంటకు సంబంధించి 3,90,00,000 విలువైన చెక్కు జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జి గారికి అందించడం జరిగింది. సో ఆ కార్యక్రమం సంబంధించి ఇక్కడ అందరూ కూడా సమావేశం ఏర్పడేసి మిగతా కేసెస్ ఏతున్నాయో సమరసంగా పరిష్కరించుకోవడమే ఉత్తమ న్యాయం అనేది ధ్యేయంగా భావిస్తూ ఈ కార్యక్రమం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్బిట్రేషన్కి సంబంధించి ఇలాంటివి కూడా ఏదైనా మిగతా టేకప్ చేసి ఈ కేసు తీసుకోవడానికి కూడా ఫైనల్ చేసి మళ్ళీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా అధికారులు కూడా ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేస్తామని. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవడానికి ఓన్లీ కోర్టు వేదిక అయినప్పుడు కూడా ఏఎస్సీలో కూడా మనం కేసుగా తీసుకుంటే ఖచ్చితంగా మీ సమస్య ముందుగా పరిష్కరిస్తే మీరు ఎన్నో సంవత్సరాలు గెలుచుకోకుండా దీన్ని ఆశ్రయించండి ఉన్నది స్వచ్ఛంగా పరిష్కారం పొంది హ్యాపీగా ఉందని
అదేవిధంగా ఇప్పుడు మన నూతనంగా వచ్చిన గవర్నమెంట్ ట్రాఫిక్ చాలన్స్ కూడా కాంపౌండ్ చేసుకోమని చెప్పి ఒక స్పెషల్గా జీవో ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్సులకు అయితే 10% చాలా అమౌంట్ కడితే 90% రాయితీ, అలాగే 2 వీలర్స్ 3 వీలర్స్ కూడా 20% అమౌంట్ కడితే 80% రాయితీ ఇవ్వడం జరిగింది. తర్వాత 4 వీలర్స్కి తర్వాత హెవీ వెహికల్స్కి ఏమో 40% డబ్బులు కడితే 60% రాయితీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ లోక్ అదాలతే కాకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చిన మనం చేయడం జరుగుతుంది. मैं वेंकट मुकुंदराव कांबळे रहने वाला हूँ देगलूर। मेरा बेटा उदगीर पे शॉप है मेरा, उधर रहता था। उधर से महिलाओं के लिए सुबह 20 दिसंबर 2022 उस दिन सुबह 6 बजे वो उदगीर से महिला जा रहे थे वो दर्शन के लिए। उस टाइम पे महाराष्ट्र और कर्नाटक बॉर्डर करीब वो जो वहाँ पर टोल के लिए मुरुम वगैरह डाले वाला था। उधर से जाते वक्त तो सुबह 6 के टाइम पे दुहारी थी ना वो टाइम पे, उस टाइम पे फिर उनको कुछ दिखा नहीं, पीछे से कंटेनर ने आके उनको धक्का मारा और वो चले गया। उसके बाद हमने उनको उधर से गिर में थोड़ा सा उपचार करने के बाद नांदेड़ ले गए। उधर हम 3 दिन थे उधर से फिर डॉक्टर ने बोला हुआ तुम घर पे लेके जाओ, फिर बेंगलुरु लेके आए, उधर इलाज करे। फिर उसका 28 तारीख को सुबह देहांत हो गया। फिर उसके बाद में हमने क्लेम उधर देवनी पुलिस स्टेशन में क्लेम दाखिल करे थे। हमारे वकील साहब जो है उन्होंने आज हमारे को इस लोक अदालत में हमारा जो कुछ केस है इधर लाके कॉम्प्रोमाइज़ करने लगा है। उसमें हमारे को 24,50,000 दिए, मेरे नाम से 15 लाख और मिसेस के नाम से 2,50,000, ऐसा 24,50,000 का क्लेम होगा। और आज की जो लोक अदालत में हमारे को जो न्याय मिला, मैं इस निज़ामाबाद डिस्ट्रिक्ट के डिस्ट्रिक्ट कलेक्टर, डिस्ट्रिक्ट जज और उनके जो सब ऑफिसर्स है, पुलिस ऑफिसर्स, इन सब का मैं खूब मैं शुक्रिया अदा करता हूँ। और ऐसा ही सब मेरे जैसे जो कुछ पीड़ित लोग हैं उनको भी ऐसा ही सब लोगों की तरफ से न्याय मिलना चाहिए, न्याय दिलाएंगे ये मैं अपेक्षा व्यक्त करता हूँ। धन्यवाद मानता हूँ। जी।